హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మిరాజ్'. 'దృశ్యం' మూవీ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ కాబోయే హస్బెండ్ ఒక పెద్ద ఫినాన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతను ఆ కంపెనీ సిస్టమ్‌లో ఉండే సెన్సిటివ్ డేటాని ఒక హార్డ్ డిస్క్‌లో కాపీ చేసుకొని పారిపోతాడు. అయితే కరెక్ట్‌గా అదే టైంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగి, ఆ యాక్సిడెంట్‌లో అతను చనిపోతాడు. సో, ఇంకా కంపెనీ వాళ్ళు అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక జర్నలిస్ట్ ఒకరి తర్వాత ఒకరు హీరోయిన్ ఇంటికి వచ్చి ఆ హార్డ్ డిస్క్ గురించి క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, ఇంతకీ హార్డ్ డిస్క్‌లో ఏముంది? హీరోయిన్ ఫియాన్సీ ఎందుకది కాపీ చేస్తాడు? అందరూ హీరోయిన్‌ని ఎందుకు టార్గెట్ చేస్తారు? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేది స్టోరీ. పాజిటివ్స్ అంటే పర్ఫార్మెన్సెస్ బావున్నాయి. అందరూ మంచి ఆర్టిస్ట్ అవ్వడం వల్ల ఎక్కడా పర్ఫార్మెన్సెస్ సైడ్ పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఇంక మిగతా అంతా నెగెటివ్ అనే చెప్పాలి. అస్సలు క్లారిటీ లేని స్క్రీన్ ప్లే. ట్విస్ట్‌ల పేరుతో ఏది పడితే అది అప్పటికప్పుడు రాసేసి తీసేసారా అన్నట్టుగా ఉండే సీన్స్. ఎక్కడ కూడా ఇంపాక్ట్ లేని, థ్రిల్ లేని నరేషన్. పైగా మొత్తం మూవీ ఒక స్టోరీ మీద రన్ చేసి, క్లైమాక్స్ ఏమో సడెన్‌గా ఇంకో స్టోరీతో ఎండ్ చేసి, అసలు మిరాజా లేక మా మీద రివెంజా అన్నట్టుగా అనిపించింది. 'దృశ్యం' లాంటి మూవీ తీసిన ఆయనేనా తీసింది అనేలా ఉంది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే, ఏ థ్రిల్ లేని థ్రిల్లర్, సస్పెన్స్ పేరుతో చేసిన నాన్‌సెన్స్ సినిమా అని చెప్పాలి. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీ సోనీ లివ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.